105 అన్న, 86 రూపీస్ అయింది. 75 అన్న, 166 రూపాయలు వచ్చినాయి దానికి. 130 అన్న, 103 అన్న. ఇప్పటికి వచ్చేసి 75 కిలోమీటర్స్ తిరిగిన బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం చేస్తే. అంటే ఈవినింగ్ 6 నుంచి 10, 11, 12 వరకు. అంటే ఇప్పుడు నేను 11 వరకు చేసిన. అంటే ఇప్పటికి మనం చేసింది టోటల్ వచ్చేసి 5 అవర్స్ కదా. ఈ 5 అవర్స్లో మనం ఎంత ఎర్న్ చేసినాం అనేది ఇప్పుడు నేను చెప్తా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 6 గంటలకు వస్తుంది. ఇవాళ ఏంటంటే ఓలా, ర్యాపిడో ఈ రెండు అయితే ఆన్ చేసిన. ఒకవేళ అవసరం అయితే పోర్టర్ కూడా ఆన్ చేద్దాం. ఏంటంటే అలా నిన్న నైట్ 1 గంట వరకు కొట్టినా కదా. ఇంటికి పోయి వీడియోలు ఎడిట్ చేసుకొని పండుకునే వరకు పొద్దున 6:30 అయింది. మధ్యాహ్నం 2ంటికి లేచి కొంచెం చిన్న ఇంట్లో పని ఉంటే ఆ పని చేసుకున్నా. అట్నే మా దోస్తు కూడా ఒకటి కాల్ చేసిండు. అంటే దోస్తు వాళ్ళ దగ్గర పని చేసే ఒక కుర్రోడు ఉంటాడు. అని ఎలిమినగర్ కాడ దింపమని చెప్పిండు. అట్లా అని చెప్పేసి ఆ పూరం తీసుకొని ఎప్పుడు 5 గంటలకు ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినా. పూరం తీసుకొని ఆనంద్ తీసుకొని ఇక్కడికి వచ్చి దింపేసి ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ ఏంటంటే మన వీడియో బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మన వీడియో అనమాట. ఎందుకంటే మన కొంతమంది కామెంట్ పెడుతుర్రు, ఏంటంటే అన్న బైక్ ట్యాక్సీ నేను పార్ట్ టైం చేద్దాం అనుకుంటున్నా, ఎంత వస్తాయి అన్న అని చెప్పేసి కొంతమంది కామెంట్ అయితే పెడతా ఉన్నారు. నేను వాళ్ళకి అప్పుడు ఏం రిప్లై ఇవ్వలేదు. ఒక టైం దొరికినప్పుడు దాని గురించి కూడా చేద్దామని చెప్పేసి ఆయన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే దాని గురించి చేస్తున్నా. ఇవాళ మనం ఏంటంటే ఇప్పుడు 6 అవుతుంది కదా, నైట్ 10, 11, 12 ఈ టైం వరకు కొడదాం. మనం ఎన్ని గంటలల్లో ఎంత సంపాదించవచ్చు, పార్ట్ టైం చేస్తే ఎంత సంపాదించవచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే చెప్తా. రైట్, మరి స్టార్ట్ అయిపోదాం. మన ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో చూడాలి. ఏది పడ్డా సరే జర లాంగ్ రైడ్ పడితే చాలు. దేవుడా జర మంచి లాంగ్ రైడ్ అయ్యి. రైట్, మనకు ఫస్ట్ రైడ్ పడ్డది మామ ఓలాలో. 400 మీటర్స్ పికప్ ఉంది, 8 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది. అంబర్పేట అని పడ్డది. కాకపోతే మనకు సర్జునట్టు ఉంది. దీంట్లో 100 రూపీస్ చూపించింది అమౌంట్. యాక్సెప్ట్ చేసినా ఎక్కించుకుందాం. ఓయ్, కోర్టు లోపలికి పోవాలనా? ఓకే, నేను గల్లీ లోపలికి పోవాలనుకున్నా. కోర్టు లోపలికా? ఓకే, కోటా గల్లీయా? మళ్ళీ అదొక డౌట్ వస్తుంది. ఫోన్ చేద్దాం ఒకసారి. ఈ కోర్టు గల్లీ రెండు పక్కన ఉంటాయి, అర్థం కాదు. కోర్టు లోపలికేనా? కోర్టు లోపలికే అనుకుంటా. సరే కాల్ చేద్దాం మావు కస్టమర్కి అయితే. ఆ ముంగట ఒక ఉన్నాడు అన్ననేనా? నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తున్నాడు. అయినా నేను అడుగుదాం మావు. అన్న ఓలా బుక్ చేశారా? ఓలా కాల్ లిఫ్ట్ చేయట్లేరు మీరు. అదే మీరు కాల్ చేస్తున్నారు, నేను లిఫ్ట్ చేస్తే మీరు కట్ చేస్తున్నారు. మీరు కాల్ చేసి 2 times కాల్ చేసారు, నేను లిఫ్ట్ చేస్తున్నా, మీరు కట్ చేస్తున్నారు. నాకేమో మీ నెంబర్ రాదు, కంపెనీ నెంబర్ వస్తుంది. నేను కాల్ చేస్తున్నా, మీరు లిఫ్ట్ చేయట్లేరు. మీ దగ్గర డౌట్ వచ్చి అడుగుదామని వచ్చినాయి అక్క. ఓటీపీ 8575. ఎక్కడా అన్న? ఓకేనా? రైట్, 8.1 29 minutes చూపిస్తుంది. ఫస్ట్ రైడ్ మనది ఇది. వెళ్ళి అన్నం నింపేద్దాం. 105 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, అయిపోయింది మా. 105 రూపాయలు వచ్చినాయి మనకి రైడ్కి 8 కిలోమీటర్లకి. 5 స్టార్ రేటింగ్. డిస్మిస్. గ్యాప్లో ఏంటంటే మనం కస్టమర్తో పేమెంట్ చేయించుకుంటుంటే ర్యాపిడోలో రైడ్ పడ్డది. 9 కిలోమీటర్ల పడ్డది. లక్కిడికపూల్ అని చెప్పి పడ్డది. పై కస్టమర్ పికప్ చేసుకుందాం. 1/2 కిలోమీటర్ ఉంది పికప్. జర్ర నేను పోయేదాకా కస్టమర్ వెయిట్ చేస్తే చాలబ్బా. నాకు వస్తుంటే మస్తు ట్రాఫిక్ ఉంది మా. ఓవే అమ్మా, ఎంత తెలుసా? ఈ మధ్యలో 1 కిలోమీటర్ అనుకుంటా నేను 7 కిలోమీటర్లు ఫాస్ట్గా వచ్చిన. 1 కిలోమీటర్ మాత్రం 10 నిమిషాల్లో వచ్చిన. 10 నిమిషాలు పట్టింది. హలో అన్న, ర్యాపిడో నుంచి కాల్ చేస్తున్నా. ఇక్కడ కార్ అది షెడ్ ఉంది, పార్సల్ తీసుకుపోవాలా? కొంచెం ఎవరు అది బయటకు తెచ్చిమని చెప్పండి అన్న. చిన్నగానే ఉంటుంది కదా అన్న? అన్న జర ఏమనుకోకుండా నెక్స్ట్ టైం మాత్రం పార్సల్ బుక్ చేసుకోండి అన్న. ఓకే, ఒకసారి ఓటీపీ చెప్తారా? 3570. 3570. లోపల పోయినా తీసుకురానికి. ఓకే అన్న, చిన్నది పార్సల్ ఉందంట, తీసుకొని పోవాలట. అప్పటికి అనుకుంటున్నాను ఇవాళ పార్సల్ కొట్టొద్దు అని చెప్పేసి బైక్ ట్యాక్సీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నా. పార్సల్ పడ్డది. ఈ తమ్ముడు తీసుకురాని కానీ లోపలికి పోయిండు, ఇంకా తీసుకొస్తలేడు. ఆ పార్సల్ అయితే తెచ్చిస్తే వెళ్ళిపోతున్నాను. ఓకే, రైట్, చిన్నగానే ఉంది మా పార్సల్ అయితే. లక్కిడికపూల్ ఇప్పుడు ఓలాలో ఏమన్నా పడితే తీసుకోపోతా. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు నుంచి? రైట్, 9.4 24 minutes చూపిస్తుంది. ఒకవేళ దారిలో ఏమైనా పడ్డాయి అనుకో లక్కిడికపూల్ తీసుకొని వెళ్ళిపోతా. ఏం పడకపోయినాయి అనుకో సపరేట్గా పోయి ఇచ్చేస్తా. 86 రూపీస్ అయింది.
అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ మా అయిపోయింది. 86 రూపీస్ ఉంది. కాకపోతే మనకు కస్టమర్ అన్న 100 ఇచ్చిండు, అంటే 14 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు. ఓకే పర్లేదు. ర్యాపిడోలో రైడ్ పడ్డది, కాకపోతే ఎంబడే పోర్టర్ ఓపెన్ అయింది. పోర్టర్లో 124 రూపాయలు ఉంది, అది మనకు అద్దు. కానీ ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసిన ఎవరినో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం మావా. రైట్ సైడే ఉన్నారు ఓలో. అవు మనం కూడా రైట్ ఇండికేటర్ వేసిన. ఇది 3వ రైడ్ కదా ఇది, అది మోగుతుంది పోర్టర్ది. కాకపోతే ఇప్పుడు పోర్టర్ యాక్సెప్ట్ చేయ. ఇందాక ఆన్ చేసి పెట్టిన, ఏంటంటే పార్సల్ తీసుకొని వస్తున్నాం కదా, గ్యాప్లు ఏమైనా పడితే తీసుకొద్దాం పోర్టర్ పార్సల్ అన్నట్టు పోర్టర్ ఆన్ చేసి పెట్టిన. అమ్మా సారీ కస్టమర్ క్యాన్సల్డ్ అంట. ఇట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు? నువ్వు చెప్పు, ఇట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు? 300 మీటర్లు పికప్ పడ్డది, ఒక పికప్ లొకేషన్కి వచ్చిన కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నాడు రైడ్. అమ్మ ఏం మనుషులు ఉన్నారు అయ్యా. నాకు ఇప్పుడే పడ్డది, జస్ట్ 30 సెకండ్స్ కూడా కాలేదు నాకు తెలిసి నాకు రైడ్ పడి. రైట్ మనకు పోర్టర్లో పార్సల్ పడ్డది మావా. ఏంటంటే సైనిక్పూరి పడ్డది, 166 రూపాయలు ఉంది. ఇగో చిన్న సంచి ఇచ్చిండు, పికప్ చేసేసుకుని వెళ్ళిపోదాం. ఎన్ని కిలోమీటర్లు ఉందో ఏమో అది. ఇందాక లక్డికాపూర్లో అది క్యాన్సిల్ అయిపోయింది కదా, ఆ నుంచి మెల్లగా ఇటు వచ్చిన రాణికానికి వచ్చిన, ఏంటంటే పార్సల్ పడతాయి కదా అని చెప్పేసి వచ్చి 10 నిమిషాలు కూర్చున్నా. ఎప్పుడు పడ్డది పోర్టర్లో సైనిక్పూర్ అని పడ్డది, యాక్సెప్ట్ చేసిన. 13 కిలోమీటర్లు 34 నిమిషాలు చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే పోయేదారిలా సైనిక్పూర్ వేసిన మౌలాలి ఆ టైం ఆ రూట్లో ఏమన్నా బైక్ ట్యాక్సీ పడితే తీసుకొని వెళ్ళిపోతా, లేదు అనుకో డైరెక్ట్ వెళ్ళిపోదాం మనం. 75 అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ మావా రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇందాక ఏంటంటే ఆ పార్సల్ పికప్ చేసుకొని వస్తుంటే జేబీఎస్ దాటి వస్తున్నా, ఇట్లా మన తిరుమలగిరి వీకెన్ వద్దామని గ్యాప్లో రైడ్ పడ్డది. ఇటు మన సైనిక్పూరి అని చెప్పి చూపించింది, నేరడమెట్ అని చెప్పి చూపించింది, యాక్సెప్ట్ చేసిన. మనకి మనకు 75 రూపాయలు వచ్చినాయి. ఇది గడ్డి మైసమ్మన్నా. ఇట్లాంటివన్నీ నేను ఖాళీ ఉన్నప్పుడు పడాయి, వేడి రైడ్లు ఉన్నప్పుడే పడతాయి. ఫస్ట్ దాపేద్దామావు. ఇప్పుడు వేద్దామంటే పోర్టర్ది పార్సల్ డెలివరీకి వెళ్ళిపోదాం. రైట్ మనది పార్సల్ డెలివరీ అయిపోయింది. 166 రూపాయలు వచ్చినాయి దానికి. కాకపోతే అన్న మనకు 170 రూపాయలు కొట్టిండు, అంటే 4 రూపాయలు టిప్ అనమాట. అది అయిపోయింది. ఏమంటే ర్యాపిడోలో ఇంకో రైడ్ పడ్డది, బైక్ మెట్రో అని చెప్పి పడ్డది, ఉప్పలు పడ్డది చక్కగా ఇంటి నుంచి రాధిక నుంచి. ఇవన్నీ ఆడున్నాడు, పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓటీపీ అన్న 5595 ఎక్కడన్నా. రైట్ పికప్ అయిపోయింది. 12 కిలోమీటర్లు 26 నిమిషాలు చూపిస్తుంది. 130 అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అయిపోయింది. 130 రూపాయలు మనం కస్టమర్ దగ్గర తీసుకున్నాం. కాకపోతే మనకెంత ఇచ్చిండు బైక్ మెట్రో? 99 రూపాయలేనా 12 కిలోమీటర్లకి? 0 సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం మావా. 130 రూపాయలు మన కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటే అందులో నుంచి ప్లాట్ఫామ్ ఛార్జెస్ 21 తీసేసి మిగతా ఏమేమో తీసేసుకొని నాకు వచ్చేసి 99 రూపాయలు ఇచ్చిండు, అంటే 100 రూపాయలు అనుకో రాదు అటు ఇటు రఫ్గా. ఏం పంచాయతీ అన్న వాళ్ళ పంచాయతీలు. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఏది పడుతుందో, మంచి లాంగ్ రైడ్ పడితే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తా. ఆ లోపు గట్టు ముందుకు పోదాం. 103 అన్న, థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా డ్యూటీ, వెళ్ళిపోదాం ఇంటికి. ఒకసారి మనం లెంత్ ఎంత ఎర్న్ చేసినాం అనేది చెప్తా. రావుదాం, లైట్ ఉంది ఇక్కడ. ఇప్పటికి వచ్చేసి 75 కిలోమీటర్స్ తిరిగిన. డ్యూటీ ఆఫ్, అదేటు అయింది. ర్యాపిడో ఆఫ్ చేసినా ఇందాకనే అప్పుడే. రైట్ ఇది కూడా ఆఫ్ చేసే ఉంది. ఒకసారి క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మనం లెంత్ ఎంత కొట్టినాం అనేది చెప్తా. అంటే బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం చేస్తే అంటే ఈవినింగ్ 6 నుంచి 10, 11, 12 వరకు, అంటే ఇప్పుడు నేను 11 వరకు చేసిన. అంటే ఇప్పటికి మనం చేసింది టోటల్ వచ్చేసి 5 అవర్స్ కదా. ఈ 5 అవర్స్లో మనం ఎంత ఎర్న్ చేసినాం అనేది ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ అయితే క్యాల్కులేటర్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుందాం. రైట్ క్యాల్కులేటర్ ఓపెన్ ఉంది. ఫస్ట్ ఓలా చెక్ చేద్దాం మనం ఎంత కొట్టినాం అనేది. ఓలా 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 రైట్ 2 రైళ్ళు కొట్టినాం మనం ఇందులో. 208 రూపాయలు 208 ప్లస్ తర్వాత ర్యాపిడో వచ్చేసి 225 రూపాయలు, అంతేనా? అంతే 225 ప్లస్ ఇంకోటి పోర్టర్ కొట్టినాం కదా ఒక దాంట్లో. పోర్టర్లో ఒక పార్సల్ కొట్టినాం అంతే. ఎర్నింగ్స్ రైట్ 156 ప్లస్ 156 టోటల్ వచ్చేసి 589. దీని రౌండ్ ఫిగర్ 600 చేస్తున్నా.
ఎందుకంటే నాకు టిప్పులు వచ్చినాయి కదా కొన్ని, అందుకే అవన్నీ కల్పిస్తున్నాయి. ఇందాక ఏంటంటే ఒక అన్న పార్సల్ తీసుకుపోయినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చిండు, మిగతా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు ఫోన్పే చేసినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు కొట్టిర్రు. అట్లా అనేది రౌండ్ ఫిగర్ 600 చేస్తున్నా. దీంట్లో నుంచి పెట్రోల్ వచ్చేసి ఇప్పటికి మనం 75 కిలోమీటర్ తిరిగినాం కాబట్టి 1.5 లీటర్ పెట్రోల్ తీసేస్తున్నాం. 1.5 లీటర్ అంటే లీటర్ 110 ప్లస్ ఒక 655 60 170 అనుకుందాం. సరే 200 తీసేద్దాం పెట్రోల్, అట్లా కూడా రఫ్గా -200 అంటే 200 కాలేదు, జస్ట్ రఫ్గా 200 చేస్తున్నా. అంటే మనం 5 గంటలు కష్టపడితే 400 రూపాయలు ఎర్న్ చేసినాం. ఇది మధ్యలో నాకు కొన్ని రైడ్లు వల్లే కదా, ఇంత ఉప్పల్లో పోయినప్పుడు రైడ్ వల్లేదు, ఇంకా మధ్యలో ఏడా లక్డికా పూల్ దగ్గర రైడ్ ఒకటి క్యాన్సిల్ అయింది. అట్లాంటివన్నీ కలిపి అదే మంచిగా మీరు కొట్టుకుర్రు అనుకో 500 రూపాయలు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సరే ఇంతనే ఎర్న్ చేసినాం అనుకోర్రి, ఇప్పుడు ఎంత 400 రూపాయలు కదా నేను ఎర్న్ చేసింది 5 గంటలల్లో. రోజు 400 వేసుకున్నా కానీ నెలకి 30 రోజులు పని చేయకుండా 20 రోజులు చేసినా కానీ 410 4000 8,000. డైలీ పార్ట్ టైం చేసుకుంటే నెలకి 8,000 ఎటు పోవు. ఇంకా మంచిగా చేసుకుంటే 10,000. అంటే మీరు డైలీ వచ్చి నైట్ ఈవినింగ్ 6 నుంచి 11 వరకు చేసుకుంటే 11, ఇంకా మీకు ఓపుకుంటే 12, మరీ ఓపిక అయిపోయింది అనుకో 10 వరకు చేసుకున్నా సరే మీకు రోజుకి 400 అయితే ఎటు పోవు. అదే అన్నమాట మ్యాటర్. రైట్, ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతా. మర్చిపోయినా ఇంటికి పోయే కిలోమీటర్స్ నేను యాడ్ చేయలే కదా. ఈ నుంచి మా ఇంటికి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఏంటో నేను నాగారం సిగ్నల్ దగ్గర ఉన్నా కదా, 5 కూడా ఉండదు, రఫ్ 5 కాబట్టి ఇది ఒక 75 ప్లస్ అది 80. నాకు పెట్రోల్ ఎట్లా నేను ఎక్కువనే తీసిన కాబట్టి సెట్ అయిపోతుంది. అమ్మాయి రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లాంటి మీరు ఏమైనా కామెంట్లు పెడతా ఉంటే వాటికి సరిపడేటట్టు ఎట్లా అంటే మీరు కామెంట్ ఏదైనా పెట్టిరు అనుకో దాన్ని నాకు మ్యాచ్ అయ్యేటట్టు అనుకూలంగా చేసి డ్యూటీ అనేది చేస్తా. ఏంటంటే నేను నైట్ నేను లేట్ వరకు కొట్టిన, వీడియో ఎడిట్ చేసి పడుకునే వరకు పొద్దుగాల 6:30 అయింది. తర్వాత నేను పండుకొని లేచే వరకు 2-3 అయింది. అట్లా నేను రాలేదు. ఇంకో చిన్న పని ఉండే, దానివల్ల నేను నాకు చెప్పినా కదా ఇది మన ఎల్బీ నగర్ పోయినా అని చెప్పేసి ఆడికి పోయి 6 నుంచి స్టార్ట్ చేసిన. 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 11 అవుతుంది. 2 గంటలు మొత్తం 5 గంటలు కదా, 5 గంటలు పని చేస్తే మనం సంపాదించిన అమౌంట్ 400. మీరు ఇంక ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. ఒకవేళ రైడ్ కొంచెం తక్కువ పడ్డా కానీ ఈజీగా 400 అయితే ఎటు పోవబ్బా ఒకరోజు మనం పార్ట్ టైం చేస్తే. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. ఏమైనా కామెంట్ చేస్తే చేయండి. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు కొత్త చేద్దాం మనం కూడా. ఏదైనా సరే, అంటే ఓలా గురించి కానీ, ర్యాపిడో గురించి కానీ, పోర్టర్ గురించి కానీ, లేకపోతే కొత్తగా ఓల్టా వచ్చింది మనకు ఒక ఆయన కామెంట్ పెట్టిండు ఓల్టా గురించి చెప్పని చెప్పేసి దాన్ని కూడా జాయిన్ అయినా. ఇలా ఆన్ చేసి పెట్టిన సాయంత్రము, కాకపోతే మనకు అలా ఒక్క రైడ్ కూడా వల్లేదు. అట్లా అనమాట. మీరు ఏదైనా కామెంట్ చేసిరు అనుకో ఆల్మోస్ట్ దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. నేను ఒక్కొక్కసారి కామెంట్లో నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ నేను చెక్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కామెంట్ చూసినప్పుడు చేయడానికైతే ట్రై చేస్తా. ఓకేనా? రైట్, మరి ఉంటా. బాయ్.